ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ ఒకసారి అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల ఎన్నికల్లో భారీ పరాభవం ఎదుర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మళ్లీ మరో పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే, పార్టీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు అనూహ్యంగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఈ రాజీనామాలు ఒక్కసారిగా బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. ముఖ్యంగా ఈ 2 సభ్యులు వైఎస్ఆర్సీపీకి గతంలో బలంగా పనిచేసిన కీలక నాయకులు కావడంతో వారి నిర్ణయం పార్టీకి మానసికంగా కూడా భారీ దెబ్బగా భావిస్తున్నారు. మోపీదేవి వెంకటరామణరావు మరియు బీదమస్తాన్ రావు అనే 2 రాజ్యసభ సభ్యులు తమ రెసిగ్నేషన్స్ నేరుగా రాజ్యసభ చైర్మన్కి పంపించారు. ఈ విషయం బయటకు రాగానే అందరి దృష్టి వెంటనే వైఎస్ఆర్సీపీపై పడింది. సాధారణంగా పార్టీ అంతర్గతంగా మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకుంటారు, కాని ఈసారి అలాంటిదేం జరగలేదు. ఎవరికీ ముందుగానూ సమాచారం ఇవ్వకుండా నేరుగా రాజీనామా పత్రాలు పంపించడంతో ఇది పార్టీ లోపలి పరిస్థితుల్ని ఎంతో స్పష్టంగా చూపిస్తోందని విశ్లేషకులు చెప్తున్నారు. రాజీనామా వెనక కారణాలు కూడా ఇప్పటికే బయటకొస్తున్నాయి. గత కొన్ని నెలలుగా 2 సభ్యుల్లోనూ అసంతృప్తి పెరుగుతూ వచ్చిందట. ఎన్నికల తరువాత పార్టీ లోపల జరుగుతున్న మార్పులు, నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వీరికి నచ్చలేదని సమాచారం. ముఖ్యంగా మోపీదేవి వెంకటరామణరావుకు కీలక బాధ్యతలు దక్కకపోవడం, మస్తాన్ రావుకు కూడా పార్టీలో తమ పాత్ర తగ్గిపోతుందనే భావన ఏర్పడిందట. ఈ అసంతృప్తి క్రమంగా పెద్దదై చివరికి రిజైన్ చేసే స్థాయికి చేరిందని ఢిల్లీ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెసిగ్నేషన్స్తో వైఎస్ఆర్సీపీ ఇప్పటికే సన్నగిలిన స్థితిలో మరింత బలహీనపడినట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అగ్రస్థానంలో ఉన్న పార్టీ ఎన్నికల తర్వాత వేగంగా మెంబర్స్ను కోల్పోతున్న పరిస్థితి అందరికీ సందేహాలు కలిగిస్తోంది. పార్టీకి ఇప్పటికే చాలామంది ముఖ్యనేతలు దూరం కావడం, ఎన్నికల్లో ఓటమి తరువాత వచ్చిన మానసిక డౌన్, ఇప్పుడు రాజ్యసభ సభ్యుల రిజైన్స్ ఇవన్నీ కలిపి పార్టీని మరింత కుదిపేస్తున్నాయి. భవిష్యత్ రాజకీయాలపై చర్చ. ఇంకా ఆసక్తికర విషయమేమిటంటే, ఈ 2 సభ్యులు రిజైన్ చేసిన తర్వాత వారు ఏ పార్టీ వైపు వెళ్లబోతున్నారు అన్న చర్చ కూడా మొదలైంది. కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం వచ్చే రోజుల్లో వీరు ప్రత్యర్థి పార్టీల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ముఖ్యంగా టీడీపీ లేదా ఎన్డీఏ వైపు వచ్చే చర్చలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనిపై స్పష్టత ఇంకా రాలేదు, కాని రాజకీయ వాతావరణం మాత్రం వేడెక్కింది. జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తే ఈ 2 రెసిగ్నేషన్స్ పార్టీకి చాలా పెద్ద నష్టమే. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి ఉన్న రాజకీయ బలం తగ్గిపోతున్న సమయంలో ఇటువంటి నిర్ణయాలు రావడం పార్టీ మొరాల్ను ఇంకా డౌన్ చేస్తుంది. అంతేకాదు, రాజ్యసభలో కూడా పార్టీ స్ట్రెంగ్త్ తగ్గటంతో ఢిల్లీ రాజకీయాల్లో వారు చూపే ప్రభావం క్రమంగా తగ్గిపోతుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ లీడర్షిప్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, పార్టీని మళ్లీ ఎలా స్టేబిలైజ్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం రాజకీయంగా ఇది జగన్కి తప్పకుండా ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. పార్టీ అంతర్గతంగా జరుగుతున్న మార్పులు ఇంకా బయటకు రావాల్సి ఉంటుంది. కాని ఇప్పటికీ ఈ రెసిగ్నేషన్స్తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చలు, కొత్త అవకాశాలు తెరపైకి వచ్చాయి.